సహారా ఎడారి ఒకప్పుడు పచ్చగా ఉండేది. వేల సంవత్సరాల క్రితం దీనికి సరస్సులు, నదులు మరియు వృక్ష సంపద ఉండేది. వాతావరణ మార్పులు దీనిని నేడు మనకు తెలిసిన ఎడారిగా మార్చాయి. భారతీయ రైల్వేలు ప్రపంచంలోని అతిపెద్ద యజమానులలో ఒకటి. ఇది 1.2 మిలియన్లకు పైగా ప్రజలను నియమించింది మరియు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రైలు నెట్వర్క్లలో ఒకదాన్ని నిర్వహిస్తుంది. భారతదేశంలో తలుపులు లేని గ్రామం ఉంది మరియు దొంగతనాలు లేవు. సింగనాపూర్, మహారాష్ట్రలో గృహాలు మరియు బ్యాంకులకు కూడా సాంప్రదాయకంగా తలుపులు లేవు. అడవిలో సింహాలు మరియు పులులు రెండూ ఉన్న ఏకైక దేశం భారతదేశం. ఆసియా సింహాలు గుజరాత్లోని గిర్ అడవిలో నివసిస్తాయి, అయితే బెంగాల్ పులులు దేశవ్యాప్తంగా అనేక అభయారణ్యాలలో సంచరిస్తాయి. వజ్రాలను తవ్విన మొదటి దేశం భారతదేశం. క్రీపు 4వ శతాబ్దం ప్రారంభంలోనే వజ్రాలను మొదట మధ్య భారతదేశంలో కనుగొని తవ్వారు.